నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఆసియా క్రికెట్ వేదికపై మరో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక మహిళల టీ20 ఆసియా కప్ టోర్నీ కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగనున్న ఈ సమరంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడే తేదీ కూడా ఖరారైంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ మెగా టోర్నీ అత్యంత ఘనంగా సాగనుంది. టోర్నీలో మొత్తం 8 ఆసియా దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిని చెరో 4 జట్ల చొప్పున 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, పాకిస్తాన్, థాయిలాండ్, హాంకాంగ్ చోటు దక్కించుకున్నాయి. ఈ 2 చిరకాల ప్రత్యర్థులు ఒకే గ్రూపులో ఉండడంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు ఖాయమైంది. ఈ ప్రతిష్టాత్మక సమరానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా 15 మంది సభ్యులతో కూడిన తమ బలమైన మహిళా జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో భారత జట్టు తమ ప్రయాణాన్ని ఆగస్టు 30న థాయిలాండ్తో జరిగే మ్యాచ్ ద్వారా ప్రారంభిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్తో తలపడుతుంది. గ్రూప్ దశలో చివరిదైన అత్యంత కీలక పోరులో సెప్టెంబర్ 5న భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకొనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మైదానంలో 2 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉండటంతో ఈ సమరంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆసియా కప్తో పాటు జపాన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2026 కోసం కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్లను ప్రకటించింది. ఈ 2 భారీ టోర్నీలకు కెప్టెన్గా యువ ఆల్రౌండర్ ఫాతిమా సనా ఎంపికైంది. గతంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు దూరమైన ఆమె ఇప్పుడు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలతో జట్టును ముందుండి నడిపించనుంది. జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్లో పాకిస్తాన్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 15న థాయిలాండ్తో క్వార్టర్ ఫైనల్ పోరులో తలపడనున్నగా సెప్టెంబర్ 20న సెమీఫైనల్, సెప్టెంబర్ 22న స్వర్ణ పతక పోరు జరగనుంది.